మా నియోజకవర్గం మా ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా కూడా వండుతాయి. పక్క జిల్లా ఆదిలాబాద్ ఉత్తర తెలంగాణలో సన్నవడ్ల ప్రొడక్షన్ చాలా ఉంది. ఒక నల్గొండ మాత్రమే కాదు. దయచేసి తెలంగాణ ప్రాంత ఉత్తర అద్దంటారా ఒక సన్నవడ్లకి ఇద్దని బీజేపీ స్టాండ్ అయితే సార్ మేము వాళ్ళ సహకారం తీసుకోవట్లేము. మేము ఎంతసేపు మహేశ్వర్ రెడ్డి గారు ఒకటి ఏం కోరుతామంటే తెలంగాణ సార్ నేను అంటురా అన్నారు అనలే. నేను గౌరవ అధ్యక్ష మీ ద్వారా ఒకటే కోరుతా ఉన్నా, మా పెద్దలు గౌరవనీయులు బీజేపీ పక్ష నాయకునికి మీ ద్వారా ఇక్కడ ఎంతసేపు మాట్లాడినా దయచేసి మీరు కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏమైనా తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. కేంద్రం నుంచి ఏమైనా ఫండ్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. హైదరాబాద్లో షహర్ హైదరాబాద్కి వెళ్ళి कुछ पैसे देने के लिए मांगते, లేకపోతే ఇతరత్ర మెట్రో ఉంది, మూసీ ఉంది, ఘాటికి ఏదైనా పైసలు తీసుకురానికి కిషన్ రెడ్డి గారిని మోటివేట్ చేసి అనే మాటని సందర్భంగా నేను గౌరవ సభ్యుని విజ్ఞప్తి చేస్తున్నా, నాయకుడిగా విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణ ఈ దేశంలో 29వ నూతనంగా ఏర్పడ్డ చిన్న రాష్ట్రము. ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ అడుగుతలేదనే కారణం మీద, ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కలుస్తలేదనే కారణం మీద తప్పించుకోవడానికి ఇద్దరికి అవకాశం ఉంటే ఇవాళ మేము ప్రధానమంత్రి గారిని మంత్రులను అనేక సందర్భాల్లో కలుస్తా ఉన్నాం. ఇక్కడ ఈ రాష్ట్రానికి నిధులు అవసరం ఉన్నాయి, కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని గౌరవ శాసనసభ పక్ష నాయకులు ఉదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అధ్యక్ష, పొన్నం ప్రభాకర్ గారు సబ్జెక్ట్ని డివైడ్ చేస్తూ ఉన్నారు. అధ్యక్ష, నేను చాలా స్పష్టంగా మేనిఫెస్టోలో 10 పంటలకు బోనస్ ఇస్తామని చెప్పి 10 పంటలకు బోనస్ ఇస్తామని చెప్పి మీరు మేనిఫెస్టోలో పెట్టుకొని అందరినీ రైతుల్ని మోసం చేసి బోనస్ ఇవ్వకుండా కేవలం సన్నవడ్లకు ఇస్తూ ఉన్నారు. దొడ్డు వడ్లకు ఎందుకు ఇవ్వడం లేదు, మరి మక్కలకు ఎందుకు ఇవ్వడం లేదు, మీరు గోధుమలకు ఎందుకు ఇవ్వడం లేదు, జొన్నలకు ఎందుకు ఇవ్వడం లేదు, మీరు ఇస్తామన్నటువంటి 10 పంటలకు ఎందుకు ఇవ్వడం లేదు మాత్రం నేను ప్రశ్నించాను. అధ్యక్ష, ఇకపోతే కేవలం కొన్ని నియోజకవర్గాల్లో సన్న బియ్యం నాగార్జున సార్ కింద సన్న ఓట్లు వేస్తారు కాబట్టి మరి అక్కడ ఉన్నటువంటి మంత్రి ఇన్ఫ్లుయెన్స్ తోటో లేకుండా నల్గొండ జిల్లాలో ఎక్కువ వండుతాయి కాబట్టి వాళ్ళు ఏమన్నా సన్న బియ్యానికి ఇప్పించుకున్నారా? మరి మా ప్రాంతం మిగిలిన ప్రాంతంలో సన్న బియ్యం చారణ పండితే దొడ్డు బియ్యం బారణ పండిస్తారు. అధ్యక్ష, ఎందుకంటే ఈల్డ్ దొడ్డు బియ్యంకి ఎక్కువ వస్తుంది. అధ్యక్ష, ఒక ఎకరానికి 30 నుంచి 40 కుంటలు దొడ్డు బియ్యం వస్తుంది. సన్న బియ్యం కేవలం 20 కుంటలు వస్తుంది కాబట్టి మా రైతులంతా కూడా దొడ్డు బియ్యం పండిస్తారు. అధ్యక్ష, అలాంటిది మరి దొడ్డు బియ్యంకి మీరు ఎందుకు బోనస్ ఇవ్వడం లేదు, ఎప్పటికల్లా మీరు బోనస్ ఇస్తారని మాత్రం మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అధ్యక్ష, ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నాను. అధ్యక్ష, ఈరోజు ఉన్నటువంటి అనేకమైనటువంటి అంశాలు అధ్యక్ష, రైతులకు మీరు చేసినటువంటి అనేకమైనటువంటి మరి ఇచ్చినటువంటి భరోసాలు అధ్యక్ష, ఆ భరోసాల గురించి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడారు. అధ్యక్ష, ఎందుకంటే ఇప్పటివరకు నేను అనేకమైనటువంటి అంశాలు చెప్పిన. అధ్యక్ష, మరి ఆయన అడగమండి, ఆయన నియోజకవర్గంలో అందరికీ రుణమాఫీ జరిగిందా, అందరికీ రైతు భరోసా వచ్చిందా, మరి ఖరీఫ్ సీజన్లో ఇచ్చారా, మరి వారికి ఖరీఫ్ సీజన్లో ఇచ్చారా? అంటే మీ నియోజకవర్గంలో ఇచ్చారు, మా నియోజకవర్గం ఇవ్వరా? అంటే అట్లా కాదు. ఇప్పుడు నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మీరు ఖరీఫ్ సీజన్లో కానీ లేకుంటే మొన్న రబీ సీజన్లో కానీ మీరు ఇస్తామన్నటువంటి మరి రైతు బంధు ఇచ్చిండ్రా? అధ్యక్ష, మీరు ఇస్తామన్నటువంటి రైతు బంధు ఎక్కడ ఇచ్చిండ్రు చెప్పండి. అధ్యక్ష, ఇస్తున్నాం, ఎప్పుడు ఇస్తారు? మార్చిలో మరి ఏమి ఇస్తారు? మీరు ఖరీఫ్ కూడా ఇస్తారా? ఖరీఫ్ తీస్తారా అంటే ఎగ్గొట్టినట్టేనా? ఖరీఫ్ డబ్బులు ఎగ్గొట్టినట్ట? ఖరీఫ్ డబ్బులు ఇవ్వరట. ఈ రబీ మాత్రం మొన్న మరి 10,000 కోట్లు తీసుకొచ్చారు. అధ్యక్ష, మన రాష్ట్ర భూములు తాకట్టు పెట్టి, మన రాష్ట్ర వేల కోట్ల రూపాయల భూములు తాకట్టు పెట్టి మీరు తీసుకొచ్చినటువంటి 10,000 కోట్ల రూపాయల డబ్బుని కేవలం రైతు బంధు కోసమే తీసుకొస్తున్నామని చెప్పినటువంటి మీరు ఈరోజు రైతు బంధు కోసం ఇవ్వకుండా ఆ డబ్బును ఏ గుత్తదారులకు ఎందుకు పంచిండ్రో చెప్పమని అడుగుతా ఉన్నాం. అధ్యక్ష, ఏ పర్పస్ కోసం అయితే మీరు లోన్ తెచ్చిండ్రో ఆ పర్పస్ కోసం ఎందుకు ఖర్చు పెడతలేదని మాత్రమే అడుగుతా ఉన్నాం. అధ్యక్ష, మీరు ఈ రకంగా ఈ రాష్ట్రంలో దాదాపు 1,50,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని కేవలం అప్పుల పాలు చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం అప్పు చేసింది కాబట్టి మేము కూడా చేస్తున్నామంటే గత ప్రభుత్వం తప్పు చేసి ఉండొచ్చు. మరి మీరు కూడా ఎందుకు అదే బాటలు నడుస్తూ ఉన్నారు? వాళ్ళు 10 సంవత్సరంలో 6,50,000 కోట్లు 7 లక్షల కోట్లు అప్పు తీసుకొస్తే మీరు ఒకే సంవత్సరంలో 1,42,000 కోట్లు అప్పు చేసినట్టుగా మొన్న సభలో మన డిప్యూటీ సీఎం గారు చెప్పారంటే ఈ రాష్ట్రం ఏ రకంగా అప్పుల బాటలు నడుస్తూ ఉన్నదో దీన్ని బట్టి స్పష్టమవుతా ఉన్నది. మీరు కాంపిటీషన్లో అప్పు తీసుకొస్తా ఉన్నారు. మీరు కాంపిటీషన్లో ఈ రాష్ట్రం గౌరవ సభ్యులు సభను తప్పుదో పట్టించేందుకు అప్పులు తీసుకొచ్చినామని మాట చెప్తా ఉన్నారు. ఇలా గవర్నర్ గారు ప్రసంగం జరిగే సందర్భంలో మేము వారిని ఒకటే కోరుతారు, కేంద్రంలో అధికార పార్టీలో ఉన్నటువంటి దానికి సభ్యులు